నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రచ్చబండ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించండి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించిన మంత్రి కన్నా. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన. జాతీయ రహదారుల దిగ్బంధనం. మూడు వంతెనల వద్ద ఓ యువకుడి దారుణ హత్య. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు భావిస్తున్న పోలీసులు. స్వీకార్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ సురేష్ కుమార్. మానసిక వికలాంగుల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలని సూచన. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు కోరుతూ ఎస్టీఓ ఆందోళన. కలెక్టరేట్ వద్ద ధర్నా. రైతుల ఆత్మహత్యల నివారణపై కలెక్టర్ సమీక్ష. ధైర్యంగా ఉండాలని భరోసా. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ. ఘనంగా ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ జన్మదిన వేడుకలు. అభినందనలు తెలిపిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఈ నెల 11 నుండి 26 వరకు తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు అర్హులయ్యే లబ్ధిదారులందరికీ ముందుగానే స్లిప్లు మంజూరు చేసి రచ్చబండ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. అనర్హులు హాజరై గతంలో కొన్ని చోట్ల రచ్చబండ్ల రసాభసా అయిన విషయాన్ని ఉదహరించారు. బుధవారం మంత్రి శ్రీధర్ బాబు, సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ఈ నెల 11 నుండి 26 వరకు మండల స్థాయిలో తలపెట్టిన రచ్చబండను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను కోరారు. అందుకు వివిధ శాఖలను సమన్వయం చేయాలని కోరారు. రేషన్ కార్డులు, పింఛన్లు, వికలాంగ పింఛన్లు, ఫీజు రియంబర్స్మెంట్ లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా రచ్చబండను సాగించాలన్నారు. కార్పొరేషన్లలో నియోజకవర్గ స్థాయి కమిటీల ఆధ్వర్యాన రచ్చబండను నిర్వహించి ప్రజా సమస్యల స్వీకరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కలెక్టర్లను ఆదేశించారు. ఆ రచ్చబండలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా వెరిఫై చేసి మళ్ళీ నవంబర్ 2011లో రెండో విడత రచ్చబండ చేసినటువంటి మాట అలాగే రెండో విడత రచ్చబండలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా 24th అక్టోబర్ 2013 వరకు రచ్చబండలో వచ్చినవి కాకుండా మధ్యలో రచ్చబండ గ్యాప్ వచ్చిందనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 24th వరకు కూడా వచ్చినటువంటి అప్లికేషన్స్ మొత్తం కూడా వెరిఫై చేసి రేషన్ కార్డ్స్ కానీ అలాగే రేషన్ కార్డ్స్లో ఉన్నటువంటి అనామలీస్ కొన్ని ఉన్నాయి. స్ప్లిట్ ఆఫ్ కార్డ్స్ కానీ అలాగే చాలా చోట్ల ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కలెక్టర్లకు తలెత్తిన సందేహాలను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు నివృత్తి చేశారు. తుఫాన్, వర్షాల ధాటికి నష్టపోయిన బాధితులకు పునరావాసం, పరిహారాల చెల్లింపులో సమస్యలను కలెక్టర్ సురేష్ కుమార్ నివృత్తి చేసుకున్నారు. Actually in Guntur we have also had this leveling issues as you have already mentioned. I am not repeating it, sir. We will prepare that detailed breakup and send it to you, sir. And we are having one more issue. Yes, sir. We are having one more issue, sir. In the recent floods and rains and in the last 2-3 years, sir, in several places house damages have taken place, sir. Now there is a huge demand in the district for sanctioning of some funds for the repairs for the damaged houses which were earlier constructed under the Indirama and various government programs, sir. So this also when we go for to come separately for that we will have a discussion. We will call disaster management commissioner and have a discussion. Okay. In the next 2-3 days only. Okay, thank you. So when we are going for Rachapanda, this demand will come from the many places because large
రైలుపేటలోని 3 వంతెనల వద్ద ఈరోజు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయ్యప్ప మాల ధరించి ఉన్న ఈ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఉదయాన్నే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమోసాలు కొనుగోలు చేసి రైళ్లలో విక్రయించే దినేష్ అలియాస్ సుభాని అనే యువకుడు రైలుపేటలో బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. 3వ వంతెన సెంటర్ సమీపంలోని సమోసాల తయారీ కేంద్రంలో గుర్తు తెలియని ప్రత్యర్థులు కత్తులు, రాడ్లతో దారుణంగా హతమార్చారు. తల, మెడ, చేతులు, దేహంపై విచక్షణారహితంగా పొడిచి చంపారు. దాచేపల్లి మండలం నడుకుడి గ్రామానికి చెందిన దినేష్ రైలుపేటలోని షాజహాన్ అనే సమోసాల తయారీ యాజమాని వద్ద సమోసాలు కొని రైళ్లలో విక్రయిస్తాడు. ఈ నేపథ్యంలో సమోసాల తయారీ కేంద్రానికి ఉదయాన్నే యథావిధిగా వచ్చిన షాజహాన్ దారుణ హత్యకు గురైన దినేష్ను గుర్తించి కొత్తపేట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాడు. ఓఎస్డీ రత్నతో పాటు కొత్తపేట సీఐ ఆంజనేయులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షల నేపథ్యంలో దినేష్ హత్య జరిగి ఉండవచ్చన్నారు. సమోసాల తయారీ కేంద్రంలో పలువురు పనిచేస్తున్నారని, వారి మధ్య గొడవలా లేదా ఇతరత్రా వ్యక్తులా అన్నది దర్యాప్తు జరిపి దోషులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ ఆంజనేయులు వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి షేక్ షాజహాన్ అనేటువంటి అతను రైలుపేటలో అద్దంకి సుధాకర్ అనేటువంటి అతనికి సంబంధించినటువంటి రేకుల షెడ్లో ఈ సమోసాలు అటువంటివి తయారు చేయించి అతని దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ ద్వారా రైల్వే స్టేషన్లో రైల్స్లో అమ్మిస్తూ ఉంటాడు. సో ఇతను ఈరోజు 6 o'clock వెళ్ళినప్పుడు దినేష్ అనేటువంటి అతని దగ్గర పనిచేసేటువంటి సమోసాలు అమ్మేటువంటి కుర్రోడు రక్తం మడుగులో పడి ఉండటం చూశాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మేము సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశాము. అతని దగ్గర కంప్లైంట్ తీసుకొని 302 కింద మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. అతన్ని చాలా క్రూరంగా చంపినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ కేసులో ముద్దాయిలను పట్టుకొని అరెస్ట్ చూపించడం అనేటువంటిది జరుగుతుంది. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ ఈరోజు పెదకాకని జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమం జరిగింది. పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో వాహన రాకపోకలు స్తంభించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరహాలో రాష్ట్ర సమైక్యతకు అన్ని పార్టీలు లేఖలు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మెజార్టీ ప్రజల మనోభిప్రాయాలను గౌరవించి విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని కేంద్రానికి హితవు పలికింది. బుధవారం పెదకాకాని ఆటోనగర్ మధ్యలోని జాతీయ రహదారిని పార్టీ శ్రేణులు దిగ్బంధించాయి. దాంతో వాహన రాకపోకలు గంటల పాటు స్తంభించాయి. జగన్ నాయకత్వంలో రాష్ట్ర సమైక్యతకు పాటుపడతామని పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, రావి వెంకటరమణ, ఆతుకూరి ఆంజనేయులు, షౌకత్, విజయలక్ష్మి తదితరులు ప్రకటించారు. రోడ్డు దిగ్బంధన కార్యక్రమంలో పెదకాకని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత శంభూనాథ్పై దాడికి పాల్పడిన డీఎస్పీ మధుసూదన్ రావుపై చర్యలు తీసుకోవాలని రావి వెంకటరమణ అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు దిగ్బంధన పిలుపు మేరకు సమైక్యాంధ్రకు సంబంధించి పెదకాకని గ్రామంలో రోడ్డు దిగ్బంధం చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలంతా తరలివచ్చి సమైక్యవాదులంతా కూడా రోడ్డు దిగ్బంధించే కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఆ ప్రాంతానికి సంబంధించి పోలీసు వారు, అదేవిధంగా ముఖ్యంగా డిఎస్పీ మధుసూదన్ రావుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమైక్యవాదుల్ని లాగివేసే సందర్భం కానీ, అదేవిధంగా ఈ రోడ్డు దిగ్బంధం చేసే కార్యకర్తలంతా కూడా పక్క లాగేసే సందర్భం పోలీసులు పూర్తిగా సహకరిస్తున్న సందర్భంలో కూడా అతను వచ్చి రావడంతో కొంతమంది మిత్రుల్ని, అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త పెదకాకాని గ్రామంలో వార్డు మెంబర్ అయినటువంటి శంభునాథ్ని స్పీకర్ వికలాంగుల పునరావాస సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. అమరావతి రోడ్డులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందజేశారు. వికలాంగుల సంక్షేమంలో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. స్పీకర్ సంస్థ ఆధ్వర్యంలో అమరావతి రోడ్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మానసిక వికలాంగుల సంక్షేమంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. వికలాంగులకు చేయూతనిచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. పాసిబిలిటీ ఉన్న చోట అలా ఎర్లీగానే డిటెక్షన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నేను కూడా ఒక 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా 3 సంవత్సరాల లోపల మనం డెఫినెట్ గా గుర్తించుకోవచ్చు. అవగాహన లేని తల్లిదండ్రులు చాలా మంది ఏమనుకుంటారంటే సరిగా
చెప్పకపోయినా మాట్లాడకపోయినా ఏదో కావాలని చేస్తున్నారు, లేకపోతే అల్లరి చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో కారణం ఉన్నాయనుకుంటే ఈవెన్ స్కూల్స్ లో కూడా స్కూల్లో పిల్లలకి సరియైన రీతిలో రాయకపోయినా, వాళ్ళు మాట్లాడకపోయినా, చదవకపోయినా కొంతమంది ఏమనుకుంటారు, ఇప్పుడు కావాలని తెలుసుకోవడం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటారు. కానీ ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ప్రశాంతి, వికలాంగుల శాఖ ఏడీ వెంకటేశ్వర రెడ్డి, స్వీకార్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సమైక్య దీక్షలు 98వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలను పొలిటికల్ జేఏసీ నేతలు ప్రారంభించారు. డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లు వీగిపోయే వరకు ఉద్యమాన్ని సాగించాల్సిన అవసరం ఉందని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. పొట్టి శ్రీరాముల విగ్రహ దీక్షా శిబిరంలో బుధవారం కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. దీక్షల్లో జేఏసీ నేతలు ఆంజనేయులతో పాటు ఎండీ హిదాయత్, కనపర్తి శ్రీనివాసరావు, హనుమంతరావు, వైవి సురేష్, రవీంద్ర యాదవ్, ఝాన్సీ, సోమి కమల్ కుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం 100వ రోజుకు చేరుకునే శుక్రవారం నాడు 100 మందితో దీక్షలు సాగిస్తామన్నారు. అలాగే భారీ మోటార్ బైక్ ర్యాలీలు సాగుతాయని, ఉద్యమంలో అన్ని వర్గాలు భాగస్వాములై కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఆంజనేయులు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని పబ్లిష్ చేసి చక్కగా అదే కార్యక్రమాలు చేద్దాం. కార్యక్రమాలు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ రాష్ట్ర రావాల్సినటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా మరికొన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు కొద్దిసేపు విరామం.